మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తుతం మన రాష్ట్రంలో 30 రకాల చేతివృత్తిదారులు చేనేత, మత్స్యకార, కల్లు గీత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నాయ బ్రాహ్మణ, రజక, గొర్రెల కాపర్లు, అదేవిధంగా మరి చర్మకారులు, దూదేకుల ఇలాంటి అనేక వృత్తిదారులందరూ కూడా అత్యంత దుర్భరమైన దారిద్ర్యంతో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మారినటువంటి సాంకేతిక యంత్ర పరికరాలు వారు సొంతంగా కొనుగోలు చేయలేక ఈ ప్రభుత్వాలు కొనుగోలు చేయడానికి వారికి సహకరించకపోవడంతో వారి యొక్క వృత్తులన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ వ్యాపారులందరూ కూడా చేతివృత్తిదారులకి జరపడతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా చేతివృత్తిదారుల సమాఖ్యాధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా గత ఎన్నికల ముందు 18 రకాల చేతివృత్తిదారుల కింద విశ్వకర్మ యోజన పథకం కింద నేను పెద్ద ఎత్తున ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా నేను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ గారు 56 కుల వృత్తుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏమాత్రం నయా పైసా నిధులు లేకుండానే కాల పరిమితి ముగిసింది. నేను ఆ రకంగా మోసం చేయను, నేను అధికారంలోకి వస్తే పేదలను చేతివృత్తిదారులను ఆదుకుంటానని చెప్పాడు. అయితే ఈరోజు నామమాత్రంగా ఇప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు, అప్లికేషన్లు స్వీకరించారు. ప్రస్తుతం ఆదరణ పథకం కింద మరింత మేము ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నది, కేవలము అరకొర కాకుండా ప్రతి చేతివృత్తిదారునికి 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలు, అది కూడా చేతివృత్తిదారులకు సొంత పూచీకత్తుతో రుణాలు ఇచ్చి వారు ఆత్మగౌరవంతో బతికేందుకు, వారికి స్వంత కాళ్ళపైన నిలబడేందుకు, ఆ వృత్తిలో గౌరవంతో జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు డోన్లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆర్డీఓ గారికి మెమరాండం ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి, లేనట్లయితే చేతివృత్తిదారుల సమాఖ్యాధ్వర్యంలో రానున్నటువంటి కాలంలో ఉద్యమాలకి పూనుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె రామాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చేతివృత్తిదారుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి.